హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్లో ఉగాది మధ్యాహ్నం నుంచి మేము ఎక్కడికి వెళ్ళాము అండ్ ఇంకా ఉగాది రోజు నేను ఒక ఫర్నిచర్ తీసుకున్నాను అనమాట ఇంటి కోసం. సో ఆ ఫర్నిచర్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది మీతో డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. ఆ తర్వాత పండగ అనగానే మనం పిల్లల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళడం కానీ అంటే బయటన ఆ రోజు బాగా స్పెండ్ చేద్దామని కానీ ఆలోచిస్తాం కదా. సో మేము కూడా ఈవినింగ్ అయ్యాక అలా బయటికి వెళ్ళామన్నమాట. పిల్లలు తీసుకొని గేమ్ జోన్కి తీసుకుని వెళ్ళాం. సిఎంఆర్ సెంట్రల్ ఉంది ఇక్కడికి మాకు గాజువాక దగ్గరలో. అక్కడికి వెళ్ళాం అనమాట. రిచుకి చాలా రోజులు అయిపోయింది కదా, సర్లే ఒక ఎంటర్టైన్మెంట్ అనేది పిల్లలకు కూడా అప్పుడప్పుడు మనం ఇలా చేయిస్తేనే వాళ్ళకి కూడా మైండ్ రిఫ్రెష్మెంట్ అనేది ఉంటుంది కదా. అయినా పిల్లలు ఈ రోజుల్లో ఏది కావాలని అడిగినా సరే మొబైల్లో గేమ్స్ లేదంటే బయటన ఏదైనా వెళ్ళినా ఇలా గేమ్ జోన్స్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. బట్ మేమైతే రేర్గా తీసుకెళ్తాం అనమాట. ఏదైనా అకేషనలీ అనిపిస్తేనే తీసుకుని వెళ్తాము. సో ఆ రోజు ఏంటంటే సర్లే అని చెప్పేసి ఉగాది కదా అలా బయటకు వెళ్ళాం కదా అని గేమ్స్ అవి పిల్లడికి ఆడించేసి ఆ తర్వాత ఇంకా డిన్నర్ కూడా బయటనే మేము ఇంకా చేసాము. డిన్నర్ చేసేసి ఇంకా సిఎంఆర్ సెంట్రల్ నేను ఈ మాకు గాజువాక్లో కొత్తగా పెట్టారనమాట. అంటే 3-4 ఇయర్స్ అయ్యింది. బట్ ఇప్పుడు ఈ టైంలో అయితే నేను మొత్తం రెడీ అయ్యాక ఈసారి అయితే వెళ్ళాను అనమాట. బాగుంది. ఇంకా వెళ్ళి చూసి నైట్ డిన్నర్ చేసి అయితే ఇంటికి వచ్చేసాము. బిఫోర్ ఏంటంటే మేము ఒక ఫర్నిచర్ షాప్కి వెళ్ళాము అనమాట. ఒక 2-3 ఫర్నిచర్ షాప్స్కి వెళ్ళాము. వెళ్ళి ఏదో ఒకటి తీసుకుందాం అనుకుని వెళ్ళాము. బట్ ప్రత్యేకంగా ఇది తీసుకోవాలి అని మైండ్లో అయితే పెట్టుకొని వెళ్ళలేదు. ఏదైనా తక్కువలో వస్తే తీసుకుందాము లేదంటే ఈఎంఐ ద్వారా తీసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే ఇల్లు కట్టుకుని వెంటనే మనకి ఫైనాన్షియల్గా అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో డైరెక్ట్గా మనీ పెట్టి అయితే ఎప్పుడు నేనేం తీసుకోను, అన్నీ కూడా ఈఎంఐలోనే తీసుకుంటానన్నమాట. ఫస్ట్ అలానే టీవీ ఒకటి తీసుకున్నాము, అది క్లియర్ అయిపోయింది. తర్వాత ఏసీ ఒకటి తీసుకున్నాము, అది కూడా క్లియర్ అయిపోయింది. సో ఈ రెండు క్లియర్ అయిపోయాయి కదా అని చెప్పేసి ఇంకేదైనా తీసుకుందాము అని ఆలోచించి అయితే బయటకు వెళ్ళాము. వెళ్తే ఇంకా అన్నీ కూడా ఫర్నిచర్స్ ఏంటంటే మాకు ఫుల్ ఎంప్టీ హౌసే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంటే ఫర్నిచర్ మా ఇంట్లో ఏం లేదనమాట. సో ఏం తీసుకోవాలి అని నాకు అయితే అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి నెసెసరీయే. బట్ అన్నీ ఒకేసారి తీసుకోవడం కూడా కష్టం కదా అని చెప్పేసి ఏది తక్కువైతే దానికి వెళ్దాంలే అన్నట్టుగా ఆలోచించామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు పిల్లల స్కూల్స్ ఇంకా అన్ని రిక్వైర్మెంట్స్ మనకి జూన్లోనే కదా ఉంటాయి. సో అందుకనే చూసి ఆలోచించి తీసుకుందాం, అంటే తక్కువ ఈఎంఐ పడేది తీసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. అన్నీ చూసాక నాకు ఫస్ట్ బెడ్ కమ్ సోఫా ఒకటి నచ్చింది. దానికి కాస్ట్ ఎక్కువ చెప్పారండి, 75,000 ఉంది. ఆ వాళ్ళకి ఉగాది ప్రైస్కి 45,000కి ఇస్తా అని చెప్పారు. సో చూశాను, ఏది నచ్చకపోతే అది తీసుకుందామని ఒక దగ్గర సెలెక్ట్ చేసి వచ్చేసామన్నమాట. ఆ తర్వాత సోఫా చూసాము. సోఫా అయితే 60,000 75,000 అలా ఉంది. సో అది చూసాక మళ్ళీ మాకు డైనింగ్ టేబుల్ కూడా లేదనమాట. మళ్ళీ డైనింగ్ చూస్తే అన్నిటికంటే డైనింగ్ ఒక్కటే తక్కువ ఉందన్నమాట. ఆ వేళ 44,000ది 35,000కి కాస్ట్ ఉందన్నమాట. అంటే ఉగాదికి ఆఫర్ అట అది. సో నేను ఫస్ట్ నుంచి వెతుకుతున్న డిజైన్ అయితే నాకు దొరికింది. బిఫోర్ నేను అక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఫర్నిచర్ చేయించుకుందామని చెప్పేసి ఒక దగ్గరికి వెళ్ళామన్నమాట. అయితే సేమ్ అలాంటిది ఇక్కడ నాకు దొరికింది. ఇంకా నచ్చిందనమాట. సో నచ్చింది కదా అని చెప్పేసి ఇంకా అదొకటైతే తీసుకున్నాను. ఇయర్ నేను ఉగాది రోజు తీసుకున్నాను. అంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు, బట్ ఏంటంటే ఏదైనా కొత్త వస్తువు అనగానే ప్రత్యేకంగా రోజులు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అలా అని నేను తీసుకుంటానన్నమాట. ఆ షెడ్యూల్స్ చూసి ఇంకా తీసుకొని అయితే డెలివరీ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పారు. సో ఆ ఇంటికి వచ్చే లోపల మేము ఇక సిఎంఆర్ సెంట్రల్కి అనేది వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళాం కదా అని చెప్పేసి డిన్నర్ కూడా బయటనే చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసామండి. తర్వాత
ఉగాది రోజు కూడా మా అత్తగారు వాళ్ళు పిలిచారు. బట్ ఉగాదికి అయితే నేను ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇంకా కొంచెం వచ్చిన కాడి నుంచి వాటర్ చేంజ్ ఏమో తెలియదు, బాగాలేదన్నమాట, బాగా బాగాలేదు. ఇప్పుడైతే ఆయుర్వేదిక్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ అనేది వాడుతున్నానండి. సో నాకు ఏవైనా బెనిఫిట్స్ ఉన్నాయి, దానివల్ల బాగుంది, తగ్గింది అనుకుంటే అప్పుడు నాకు ఏమైంది, నేను ఏ మెడిసిన్ వాడాను అనేది మీ అందరికీ కంపల్సరీ ఒక బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. అండ్ డైట్ కూడా ఇప్పుడు ఫుల్ చేంజ్ చేస్తానన్నమాట. అంటే వాళ్ళు చెప్పలేదు, మనకి డైట్ చేంజ్ చేయమని చెప్పలేదు, అన్నీ తినమని చెప్పారు. బట్ నేను డైట్ చేంజ్ చేశానన్నమాట. ఇవన్నీ కూడా ఒక వ్లాగ్లో మీతో నేను షేర్ చేస్తాను. అంటే నాకు కంప్లీట్గా తగ్గింది అనుకుంటే షేర్ చేస్తాను. అండ్ చూసారు కదా, ఆ వేళ అయితే అలా సరదాగా తిరిగేసి ఇంకా నైట్ కాసేపు ఉండి బయటన వచ్చేసాము. వైజాగ్ వస్తే మాకు ఇది ఒక అంటే మేము మధ్యప్రదేశ్లో ఉంటాం కదండి. ప్రతి దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే చాలా లాంగ్ వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్స్ అయినా వెళ్తేనే మనం దేనికైనా సరే చేరుకోగలం అనమాట. సిటీ అంత లాంగ్ ఉంటుంది. వైజాగ్ వస్తే మాత్రం మాకు అయితే పక్కనే అనమాట. ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే సిటీలోకి. గాజువాక్ అంటే సిటీ అంటే గాజువాక్లోకి. ఇంతకుముందు ఏం కావాలన్నా సరే మేము కూడా సిటీలోకి వెళ్ళేవాళ్ళం అనమాట. అంటే సిటీ అంటే అదేలేండి, టౌన్ అంటాం అనమాట. జగదంబ సెంటర్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళేవాళ్ళం మస్ట్ అండ్ షుడ్ ఏమైనా కావాలంటే. కానీ ఇప్పుడు ఏంటంటే నా మ్యారేజ్కి అయిన తర్వాత ఇప్పటికీ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. అన్నీ కూడా మాకు గాజువాక్లోనే సఫిషియెంట్గా దొరుకుతున్నాయి అన్నమాట, ఎక్కడికి వెళ్ళవసరం లేకుండా. సో చూసారు కదా, ఈ ఇంటికి వచ్చేసాక ఇది షూట్ చేశాను. వచ్చేసింది ఆల్రెడీ. పెట్టడానికి అయితే చాలా టైం పట్టిందండి పైన అసెంబుల్ చేయడానికి. పెట్టేశాక లుక్ అయితే ఇదనమాట. డైనింగ్ టేబుల్ అయితే ఇలా ఉంటుంది. ఈ లోపలికి నేను ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. డ్రై ఫ్లవర్స్ ఉంటాయి కదా, సెంటెడ్ ఫ్లవర్స్ తీసుకున్నాను. అవి వేసాక ఇంకొకసారి మీకు ఎప్పుడైనా నేను షేర్ చేస్తాను. ఇంకా కొత్తది వచ్చిన వెంటనే ఇంటికి ఇలాగా గంధం బొట్లు పెట్టి కొంచెం అక్షింతలు అవి వేసేసి ఇంకా ఎప్పుడైనా మనం కూర్చునైనా కూర్చోవచ్చు కదా అని చెప్పేసి అలాగా ఆ రోజే ఇంకా తప్పు లేదు, ఏ టైంకైనా చేయొచ్చు అని చెప్పేసి అలాగా చిన్న పూజ అయితే చేసేసాను. పూజ అంటే పూజ కాదులేండి, అలాగా పసుపు కుంకుమ మనకి అలవాటే కదా హిందూస్కి, ఏ కొత్తది వస్తువు తీసుకున్నా పెట్టుకోవడం. సో డైనింగ్ టేబుల్ అయితే ఇదండి. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది? ఇది చాలా సింపుల్ వ్లాగ్, బట్ ఏదైనా సరే మీతో నేను షేర్ చేయాలని చెప్పేసి ఇలా షేర్ చేస్తున్నాను అనమాట. అదొక హ్యాపీనెస్ కదా, మనం ఏదైనా కొనుక్కుంటే నాకైతే నేను ఏం కొనుక్కున్నా సరే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా అందరికీ చూపించే అలవాటు అనమాట నాకు. సో అందుకనే చూపిస్తున్నాను. అండ్ తర్వాత ఇంటికి అదే రోజు నేను బాడీ సోప్ ప్రొడక్ట్స్ వాడతానన్నమాట బిఫోర్ నుంచి కూడా, షవర్ జెల్స్ అనేవి. సో ఈసారి ఏంటంటే అన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. సో అందుకనే ఇంకా నా దగ్గర షవర్ జెల్స్ అయిపోయాయి అనమాట. అయిపోతే ఇంకా నేను వేరే కంపెనీ నుంచి అయితే ఈ 2 అనేది ఆర్డర్ చేసుకున్నాను. 2 షవర్ జెల్స్ ఆర్డర్ చేశానండి. సో ఇప్పటివరకు యూజ్ చేయలేదు, అది ఎలా ఉంది ఏంటి అనేది. యూజ్ చేశాక వన్స్ బాగుంది అనుకుంటే ఇంక ఇవే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే బాడీ షోప్ ప్రొడక్ట్స్ అయితే అవైలబిలిటీ లేవు అనమాట, చాలా తక్కువ ఉంటున్నాయి. సో ఈసారి అయితే 2 ప్రొడక్ట్స్ తెప్పించుకున్నాను. ఒకటి బాత్ స్టోర్ నుంచి బ్రిటిష్ రోజ్ జెల్, అండ్ సెకండ్ వన్ ఏంటంటే సన్నీ బ్రెజిలియన్ లోషన్ షవర్ జెల్ అనమాట. సో ఈ 2 అయితే నేను తెప్పించుకున్నాను. ఇవి వాడాక వన్స్ బాగున్నాయి అనుకుంటే ఇవే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఉగాది సెకండ్ హాఫ్ అయితే ఇదన్నమాట. సో అందరూ కూడా నాలాగే పండగ బాగా జరుపుకున్నారని అనుకుంటూ సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది? ఈ వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ కానీ వాచ్ చేస్తున్నారైతే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వ్లాగ్స్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.